మల్టీ జోన్ 1 వరంగల్ పరిధిలోని 19 జిల్లాల్లోని 10,000 మందికి ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతులు కల్పించనుంది. ఈ క్రమంలో ఎస్టీల పదోన్నతుల జాబితాలో తప్పులు చోటు చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు గందరగోళం నెలకొంది. పదోన్నతులు పొందనున్న ఉపాధ్యాయుల జాబితాను తయారు చేసిన పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇక నుంచి ఎస్జిటీలుగా విధులు నిర్వర్తించనున్నారు. మల్టీ జోన్ 1 వరంగల్ పరిధిలోని 19 జిల్లాల్లోని 10,000 మందికి ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతులు కల్పించే దిశగా జాబితా తయారు చేసింది. అధికారులు తయారు చేసిన పదోన్నతి జాబితా తప్పుల తడకగా ఉందంటూ బాధిత ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతులు పొందేవారి జాబితాను పాఠశాల విద్యాశాఖ ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు జాబితాను పంపించింది. తాము పంపిన జాబితా సక్రమంగా ఉంటేనే ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ అధికారులు జిల్లాల విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ డిఓ మంగళవారం ఉదయం 6 గంటలకే విద్యాశాఖ పంపిన జాబితాకు ఆమోదం తెలిపి పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఇతర జిల్లాలకు అందిన జాబితాను పరిశీలించిన డిఈఓలు అందులో పలు తప్పులను గుర్తించారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఉత్తర్వులను జారీ చేయదని విద్యాశాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఫలితంగా డిఈఓలు వాటిని పెండింగ్ లో పెట్టారు. ఇప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలో 436 మందికి గాను 177 మంది పాత స్థానాల నుంచి రిలీవ్ అయి కొత్త పాఠశాలలు చేరిపోయారు. మిగిలిన వారు కొత్త స్థానాల్లో చేరకుండా ఆగిపోయారు. తప్పుల కారణంగా పదోన్నతులు పొందే టీచర్ల జాబితాను మరింత సునిశ్చితంగా పరిశీలించాలని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆయా జిల్లాల డిఈఓలను ఆదేశించారు.